నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో నిధుల వాటా నిష్పత్తిని సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తీవ్ర సమస్యగా మారిందనే ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక చట్టం ద్వారా వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఉపాధికి గ్యారంటీ కల్పిస్తూ యూపీఏ ప్రభుత్వంలో ఈ చట్టం చేశారు. గత 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది. అయితే తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఉపాధి హామీ చట్టాన్ని సమూలంగా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. మహాత్మా గాంధీ పేరిట ఉన్న చట్టం పేరును మారుస్తూ వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్గా పేరు పెట్టింది. ఇలా పేరు మార్చడమే కాకుండా కేంద్రం విడుదల చేసే నిధులను కూడా భారీగా తగ్గించేసింది. ఇంతవరకు ఈ పథకం కింద కేంద్రం 90% నిధులు సమకూరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 10% వాటాను సమకూర్చుకునేవి. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సవరణలతో కేంద్రం వాటా 90 నుంచి 60% తగ్గిపోయింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను 40% భరించాల్సి ఉంటుంది. చట్ట సవరణపైన రాజకీయ విమర్శలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి విపక్ష పార్టీలకు చెందిన నేతలు అంతా కేంద్రం తీసుకున్న సవరణలను తప్పుపడుతున్నాయి. అయితే కేంద్రం చేసిన సవరణలపైన దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చ జరుగుతున్నప్పటికీ ఏపీకి వచ్చేసరికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం తీవ్ర నష్టమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు తోడుగా ఉపాధి హామీ పథకం నిలిచే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 1,00,000 మంది కూలీలు ఉపాధి పథకంపై ఆధారపడుతున్నారు. దీనివల్ల గణనీయంగా వలసలు తగ్గాయనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం తగ్గించిన వాటాను రాష్ట్రం భర్తీ చేయడం సాధ్యమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. దీనివల్ల కూలీలకు పని కల్పనతో పాటు సకాలంలో బిల్లుల చెల్లింపులకు సవాల్గా మారే అవకాశం ఉంది అంటున్నారు. పని కల్పన, బిల్లు చెల్లింపుల్లో ఏం తేడా జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయంగా నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదేవిధంగా అభివృద్ధిపైన ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా అంటున్నారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు కూలీలకు పని కల్పనకే నిధులు కేటాయించేవారు. కానీ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం చంద్రబాబు సిఫార్సుతో ఉపాధి పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ చేర్చారు. దీనివల్ల కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉందని నిర్ణయించారు. అలా ఉపాధి పథకంలో చేసిన మార్పులతో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, పంచాయతీ భవనాల నిర్మాణం వంటి పనులు కూడా బాగా జరిగాయి. ఏపీలో కూడా ఉపాధి హామీ నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మిస్తున్న రోడ్లు, కాలువలు, గోశాలలు వంటి పనులకు ఉపాధి నిధులనే వెచ్చిస్తున్నట్టుగా చెప్తున్నారు. కేంద్రం తాజాగా చేసిన సవరణతో ఈ నిధుల విడుదలలో భారీ తేడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కేంద్రంపై భారం తగ్గి ఆ భారం రాష్ట్రంపై పట్టడం వల్ల అభివృద్ధి కుంటుపడే అవకాశం కూడా ఉందంటున్నారు. కేంద్రం చేసిన సవరణతో ముఖ్యమంత్రి చంద్రబాబు 2 విధాలుగా నష్టపోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు. పని కల్పనలో తేడా జరిగితే ఉపాధి కూలీల నుంచి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. అదే సమయంలో అభివృద్ధి పనులు చేపట్టకపోతే సీఎం చంద్రబాబు ఇమేజ్ మసకబారే అవకాశం ఉందని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ సవాల్ నుంచి సీఎం చంద్రబాబు ఎలా బయటపడతారనేదే చూడాల్సి ఉంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.